అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మనం మాట్లాడుకుంటా ఉన్నాము. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఒక థీమ్ పెట్టుకోవడం జరిగింది. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే ఆశాజనకమైన భవిష్యత్తు కోసం ఆరోగ్యకరమైన ప్రారంభాలు, ఆరోగ్యకరమైన ప్రణాళికలు. అంటే దీనిలో ఏంటి అని అంటే ప్రారంభ దశ అంటే శిశువు దశలోనే, అంటే చిన్న వయసులోనే, బాలబాలికల దశలోనే మనం ఆరోగ్యకరంగా పిల్లలు ఉండేటట్టు కనుక చూసుకుంటే వాళ్ళు యుక్త వయసు వచ్చినప్పుడు ఆరోగ్యంగా ఉండి, వారే తల్లిదండ్రులు అయ్యే వయసు అంటే పెళ్ళిడికి వచ్చినప్పుడు ఆరోగ్యంగా ఉండి, వారు గర్భవతి ఆరోగ్యంగా ఉండి ఆరోగ్యకరమైనటువంటి బిడ్డలకి జన్మనిస్తుంది. కాబట్టి ఈ ఆరోగ్యకరమైనటువంటి బాలికలు పెద్దవాళ్ళుగా అయినప్పుడు ఆరోగ్యంగానే ఉంటారు. వాళ్ళు ఆరోగ్యమైన కుటుంబాలను కట్టి ఆరోగ్యమైన నెక్స్ట్ తరానికి జన్మనిస్తారు అనే విషయం మనం గుర్తుపెట్టుకొని ఈ గర్భవతిగా ఉన్నప్పుడు అంటే చిన్నపిల్లలకి ఫస్ట్ ఆరోగ్యంగా ఉండేట్టు మనం చూసుకోవాలి. అలాగే గర్భవతులైనటువంటి స్త్రీలని మనం ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తూ వాళ్ళు శారీరకంగా కానీ మానసికంగా కానీ మంచిగా హ్యాపీగా ఉండేటట్టు మనం చూసుకోవాలి. అలాగే వారికి తగినంత రెస్ట్ని ఇస్తూ, అలాగే ఇదివరకు చేసినట్టుగా ఇంతకుముందు ఉన్నట్టు అంత శారీరక శ్రమ ఇవ్వకుండా తగినంత రెస్ట్ని ఇచ్చుకుంటూ, తర్వాత వాళ్ళకి అవసరమైనటువంటి అడిషనల్ న్యూట్రిషన్ కూడా ఇచ్చుకుంటూ వాళ్ళని కనుక మనం ఆరోగ్యంగా చూసుకుంటూ, తర్వాత టైం టు టైం అంటే క్రమం తప్పకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళి వారికి డాక్టర్స్ యొక్క సలహాలు సూచనలు అవసరమైతే మందులు ఇప్పిస్తూ మనం కనుక వీళ్ళని జాగ్రత్తగా చూసుకుంటే వాళ్ళు మంచి బిడ్డలకి, ఆరోగ్యకరమైనటువంటి బిడ్డలకి జన్మనిస్తారు. ఆ బిడ్డలే ఫ్యూచర్లో మంచి పౌరులుగా ఎదుగుతారు, ఆరోగ్యమైన పౌరులుగా ఎదుగుతారు. కాబట్టి సమాజం అంతా ఆరోగ్యంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ప్రారంభం అనేది అంటే బిగినింగ్ ఆఫ్ ది అంటే ఏమంటే హ్యూమన్ లైఫ్, అదే బాలికల టైంలోనే ఆరోగ్యంగా కనుక ఉంచితే వాళ్ళు ఆరోగ్యవంతమైన పెద్దలుగా ఎదుగుతారు అనే ఉద్దేశంతో ఈ మాతా శిశు ఆరోగ్యాన్ని ఒక యూనిట్గా తీసుకొని ప్రభుత్వాలు ముందుకు వెళ్తూ ఉన్నాయి. ఈ సంవత్సరం మనం కూడా మన జిల్లాలో అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. మన మాతా శిశు ఆరోగ్యాలు మంతిల్లో కానివ్వండి, పెద్దపల్లిలో కానివ్వండి, అలాగే జీజీహెచ్ రామగుండంలో కానివ్వండి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. స్పెషలిస్టులు అందరూ గైనకాలజిస్టులు కానివ్వండి, పీడియాట్రిషియన్స్, తర్వాత రేడియాలజిస్టులు, తర్వాత ఎనస్థిస్టులు అందరూ మనకు అందుబాటులో ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీ ఇళ్లలో ఉన్నటువంటి మొదట ఆడపిల్లల ఆరోగ్య విషయంలో మంచి శ్రద్ధ వహించండి. అలాగే వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యి గర్భవతులు అయినప్పుడు వాళ్ళ విషయంలో శ్రద్ధ తీసుకొని వాళ్ళని హాస్పిటల్కి రెగ్యులర్గా తీసుకొని రండి. ఆ తర్వాత డెలివరీస్ హాస్పిటల్లోనే చేయించండి. ప్రత్యేకంగా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొని రమ్మని మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తూ ఉన్నారు. ఎందుకంటే మేము టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉంటాం కాబట్టి మీకు సురక్షితమైనటువంటి ప్రసవాలు చేస్తాము. కాబట్టి అందరూ మా మాట తీసుకొని గవర్నమెంట్లో అంటే ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి ఈ యొక్క అవకాశాలన్నింటినీ మీరు వినియోగించుకొని ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని నిర్మించడంలో మీ పాత్రను పోషించాలని కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ.